హాయ్ హలో నమస్తే హలో డాక్టర్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. బడి గంట మోగింది. నిన్న మొన్నటి వరకు అమ్మల దగ్గర పెరిగిన పిల్లలు బడిబాట పడుతూ ఉన్నారు. స్కూల్కి వెళ్ళాలంటే మారం చేసే పిల్లలే ఎక్కువగా ఉంటారు. నిన్న మొన్నటి వరకు ఆటపాటలతో గడిపిన పిల్లలు ఒక్కసారిగా బ్యాగ్ తీసుకొని స్కూల్కి వెళ్ళాలంటే మారం చేస్తూ ఉంటారు. అలాంటి పిల్లలను స్కూల్కి ఎలా పంపించాలి, అదేవిధంగా పిల్లల ఆహారానికి సంబంధించి వాళ్ళ మానసిక ఎదుగుదలకు సంబంధించి మరిన్ని విషయాలను మనతో పంచుకునేందుకు మెడికవర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ వేంపాటి శ్రీ సత్య సూర్య ప్రశాంతి గారు మనతో పాటు స్టూడియోలో లైవ్లో అందుబాటులో ఉన్నారు. మేడం పిడియాట్రిషియన్, అదేవిధంగా న్యూట్రాలజిస్ట్గా విశేష అనుభవంతో చిన్నపిల్లలను కేర్ చేయడంలో చాలా పేరు గడించారు. మేడంని అడిగి మనం మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. మీకు సంబంధించిన సందేహాలను యూట్యూబ్లో కమెంట్ ద్వారా మీరు పోస్ట్ చేస్తే అటువంటి సమస్యలకు కూడా మేడం సమాధానం చెప్తారు. సో మేడం నమస్తే. మేడం నమస్కారం అండి. ముందుగా మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు స్వాగతం. మేడం చూస్తూ ఉంటాం బడి పిల్లలు స్కూల్కి పంపించాలి అంటే నిన్న మొన్నటి వరకు ఆటపాటలతో ఉన్న పిల్లలు ఒక్కసారిగా స్కూల్కి వెళ్ళాలంటే మారం చేస్తూ ఉంటారు. సో అటువంటి పిల్లలను ఎలా మనం పంపించాలంటారు? నేను డాక్టర్ ప్రశాంతి, కన్సల్టెంట్, మెడికోవర్ ఉమెన్స్ అండ్ చైల్డ్ హాస్పిటల్ నుంచి. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎంటీవీ వారికి ధన్యవాదాలు. సో సడన్గా సెలవుల నుంచి స్కూల్కి వెళ్ళాల్సి వస్తే కొంచెం ఆ స్లీప్ డిస్టర్బెన్స్ అయి ఉంటాయి. సో సడన్గా సెలవులు టైంలోనే రిలాక్స్ అవ్వడం, లేట్గా లెగడం, లేట్గా పడుకోవడం. సో దీనివల్ల ఏంటంటే స్లీప్ సైకిల్ అయ్యకట్ట డిస్టర్బ్ అయ్యి స్కూల్కి వెళ్ళడానికి సడన్గా ఇబ్బంది పడతారు. సో మనం రేపు స్కూల్ ఓపెనింగ్ అనగానే సో కొన్ని రోజుల ముందే ఊరి నుంచి మనం ఇంటికి ముందే వచ్చేయాలి. సో ఇంటికి వచ్చిన తర్వాత మన డిస్టర్బ్ అయిన స్లీప్ సైకిల్ అండ్ స్కూల్ షెడ్యూల్ ప్రకారం మనం టైమింగ్స్ అడ్జస్ట్ చేయాలి. అంటే తొందరగా లెగడం పొద్దున్నే అండ్ తొందరగా పడుకోవడం అవన్నీ పిల్లలకి ముందుగానే అలవాటు చేయాలి, అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి. సో అదేవిధంగా మేడం అంటే స్కూల్కి వెళ్ళటము అనేది ఒకటి. తర్వాత ఇప్పుడు పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జాతీయ విద్యా విధానం అనేది వచ్చిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత స్కూల్కి అంటున్నారు. కిడ్స్ స్కూల్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ఏ వయసులో ఆ కిడ్స్ స్కూల్స్కి పంపించాల్సి ఉంటుందంట? సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం డివైడ్ చేసబడింది 5+3+3+4. అంటే 5 సంవత్సరాలు 3 నుంచి 8 సంవత్సరాల వయసు పిల్లలకి ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అంటాం. అంటే 3 to 6 years వరకు నర్సరీ, ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్కూల్. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ పిల్లలకి ఫస్ట్ క్లాస్ జాయిన్ అవ్వడానికి అట్లీస్ట్ 6 years అటైన్ అవ్వాలి. సో 6 to 8 years అది ఫౌండేషన్ స్టేజ్ అంటాం. నెక్స్ట్ 8 to 11 years ఇస్ ద ప్రిపరేటరీ ఫేజ్. అంటే వాళ్ళు 3rd నుంచి 5th క్లాస్ ఉంటారు. నెక్స్ట్ ఫ్రమ్ 11 to 14 years దట్ ఈస్ ద మిడిల్ క్లాస్, అంటే మాధ్యమిక విద్య. సో వాళ్ళు 6th నుంచి 8th వరకు క్లాస్లో ఉంటారు. నెక్స్ట్ ఇస్ ద హైయర్ ఎడ్యుకేషన్ సెకండరీ స్టేజ్ అంట, హైయర్ 9th to 12th దట్ ఈస్ బిట్వీన్ 14 to 18 years వయసు వరకు ఇలా డివైడ్ చేసబడింది. మేడం చూస్తుంటాం నార్మల్గా పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఆటోమేటిక్గా టైం అవుతుంటేనే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అటువంటి పిల్లల్ని స్కూల్కి పంపించే వరకు తల్లిదండ్రులకు ఒక ప్రహాసనంగా మారుతూ ఉంటుంది. సో ఇటువంటి టైంలో పిల్లలు స్కూల్కి హ్యాపీగా వెళ్ళాలి అంటే తల్లిదండ్రుల మోటివేషన్ ఏ విధంగా ఉండాలంటారు? సో స్కూల్లో సహజంగా స్కూల్లో ఇనీషియల్గా స్కూల్ ఓపెన్ అయిన వెంటనే న్యూ ఎన్వైర్న్మెంట్, కొత్త టీచరు, కొత్త సంవత్సరానికి వెళ్ళడం, ఇవన్నీ వాళ్ళలో ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల పిల్లలకు యాంగ్జైటీ అయ్యకట్ట స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఏంటంటే ముందే వాళ్ళని ప్రిపేర్ చేయాలి, మోటివేట్ చేయాలి. సో యాక్టివిటీస్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ అవి చెప్పి అలా మనం అలవాటు చేస్తే కొంచెం యాడెడ్ తగ్గిస్తారు. ఇంటి దగ్గరే ఒక చిన్న ప్రాక్టీస్ లాగా మనం చూస్తుంటాం. చాలా మంది పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చాలా హుషారుగా మాట్లాడుతూ ఉంటారు ఆ తల్లిదండ్రులతో. కానీ ఇంతకు ముందు అంటే గతంలో చూసుకుంటే ఇంతకుముందు జనరేషన్స్ ఏంటి అంటే గ్రామాల్లో పెరగటం వల్ల పిల్లలకి కొంచెం అట్మాస్ఫియర్ అనేది వేరే ఉండేది, ఎక్కువ మందితో కలిసేవాళ్ళు. ఇప్పుడు సిటీలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మందితో కలవటం అనేది లేదా తల్లిదండ్రుల ప్యాంపరింగ్తోనే సరిపోతుంది. ఇటువంటి పిల్లలు ఒక్కసారిగా స్కూల్కి వెళ్ళటం వల్ల కొంత ఒక రకమైన ఆందోళన చెందే అవకాశం ఉందంటారా? ఉందండి. ఒకప్పుడు ఉమ్మటి కుటుంబం అయ్యకట్ట వల్ల అందరితో కలుపుకోలుదనం అయ్యకట్ట అలవాటు ఈజీగా ఉంటుంది. సో సడన్గా ఒకేసారి
ఎప్పుడైతే ఇంటి ఎన్వైరన్మెంట్ నుంచి కొత్త ఎన్వైరన్మెంట్ వాళ్ళు ఎక్స్పోజ్ అయిన వెంటనే ఆ భయం స్టార్ట్ అవుతుంది. దానివల్ల సో మనమే ముందే ప్రిపేర్ చేయాలి, పిల్లల్ని మోటివేట్ చేసి ప్రిపేర్ చేయడం వల్ల మనం స్లోగా వాళ్ళు అడాప్ట్ అవుతారు. ఆ అడ్జస్ట్మెంట్ అయ్యాక టైం పడుతుంది, కానీ స్లోగా వాళ్ళు అలవాటు అవుతుంది. మేడం, ఫుడ్కి వచ్చేసరికి చాలామంది పిల్లలు కూడా ఇంట్లోనూ మారం చేస్తూ ఉంటారు. సో ఏదో పిల్లలకి మనం ఫుడ్ ఫీడింగ్ అనేది ఒక చాలా పెద్ద టాస్క్గానే చెప్తూ ఉంటాం. సో స్కూల్కి వెళ్ళే పిల్లలకి అసలు ఎటువంటి ఫుడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందంట? సో స్కూల్కి వెళ్ళే బేసిక్గా మన ఫుడ్ 5 విభాగాలుగా గ్రూప్ చేయబడింది. ఫస్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అంటే కాయగూరలు అండ్ ఫ్రూట్స్. సో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఆకుకూరలు గట్ట పెట్టాల్సి వస్తుంది. సో దానివల్ల ఉపయోగం ఏంటంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది, దానివల్ల మన డైజెషను గట్ట హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఎక్కువ విటమిన్స్ మినరల్స్ ఉంటుంది. సో అది మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. సో రోగాలు గట్ట తక్కువ రావడం గట్ట. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ అంటాం, అవి క్యాలరీస్ గట్ట ఎనర్జీ గట్ట మనం అంటే డైలీ యాక్టివిటీ గట్ట చేయడానికి ఎనర్జీ గట్ట కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తాయి. నెక్స్ట్ ప్రోటీన్స్ ఎదుగుదల, రిపేరు గట్ట హెల్ప్ అవుతుంది. సో మనం ఎగ్, మాంసాహారం దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి. ఒకవేళ మాంసాహారం తినలేని వాళ్ళు మనం నట్స్, సోయా, మష్రూమ్స్ గట్ట చెప్పొచ్చు. నెక్స్ట్ డైరీ అండ్ డైరీ ప్రొడక్ట్స్, సో పాలు, పెరుగు, పన్నీర్, వాటిల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. కాల్షియం వల్ల బోన్స్ గట్ట ఎదుగుదల, పళ్ళు గట్ట ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్, దానివల్ల ఎనర్జీ స్టోర్ ఉంటుంది. సో ఇది బ్యాలెన్స్ డైట్ అంటారు. నెక్స్ట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు చాలా శుభ్రంగా హైజీనిక్గా ప్రిపేర్ చేయాలి. అండ్ జంక్ ఫుడ్స్, కేక్స్, నూడిల్స్, వాటి వల్ల దానిలో ఏమీ వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏమీ ఉండవు. దాంట్లో షుగర్, సాల్ట్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. దానివల్ల బరువు పెరిగి అండ్ ఒబేసిటీ గట్ట అనార్థాలే ఎక్కువ చేకూరుతాయి. మేడం, మీరు చెప్పినట్టు ఇప్పుడు మనం ఫుడ్ చూస్తే పిల్లలకి నార్మల్గా మీల్స్తో పాటు స్నాక్స్ బాక్స్ అనేది ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ స్నాక్స్ బాక్స్లోకి వచ్చేసరికి డిఫరెంట్గా మనం చూస్తుంటాం. లేస్ అని జంక్ ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్న పరిస్థితులను కూడా చూస్తున్నాం, అది పిల్లలు ఫోర్స్ చేయటం వల్ల. సో ఈ జంక్ ఫుడ్ని పిల్లలు అవాయిడ్ చేసి హెల్దీ స్నాక్స్ తీసుకోవాలంటే అసలు ఎటువంటి ఫుడ్ని మీరు ప్రిఫర్ చేయమని? సో ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ రాదర్ దెన్ జ్యూసెస్, ఫ్రెష్ ఇంట్లో ప్రిపేర్ కట్ చేసిన ఫ్రూట్స్ పెట్టడం, నట్స్, ఎగ్, ఇవన్నీ పెట్టడం వల్ల వాళ్ళకి హెల్ప్. రాదర్ బిస్కెట్స్ గట్ట జస్ట్ మైదా ఉంటుంది, వాళ్ళ కాన్స్టిపేషన్, అదర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సో మనం పెట్టే స్నాక్స్ ఎప్పుడు లైక్ జంక్ ఫుడ్ పెట్టకుండా చూడాలి, వాళ్ళకి అలవాటు చేయకుండా చూడాలి. మేడం, ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు సీజన్ వచ్చేసరికి రెయినీ సీజన్, ఆ తర్వాత వింటర్ సీజన్ ఉంటుంది. పిల్లలు తొందరగా హెల్త్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అందులో పిల్లలందరూ స్కూల్లో ఉంటారు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి జాగ్రత్తలు ఇటు పిల్లలు అదేవిధంగా స్కూల్ యాజమాన్యాలు కూడా తీసుకోవాలంటారు? సో పిల్లల విషయం వచ్చేస్తే ఫస్ట్ ఆహారం ఇంపార్టెంట్ అండి ఫర్ హెల్దీ డైట్ అండ్ సక్సెస్. సో ఆహారం హెల్దీ డైట్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం సిగ్గా ఉన్నప్పుడు మనం స్కూల్ అవాయిడ్ చేయడం బెటర్, ఎందుకంటే అది మన వల్ల వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో యజమాన్యం కూడా బాధ్యత తీసుకోవాలి. సో కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉన్నప్పుడు దెన్ లీవ్ తీసుకోవడం బెటర్. మేడం, చూస్తున్నాం చిన్న పిల్లలు క్యూట్గా స్కూల్కి వెళ్తూ ఉంటారు, కానీ వాళ్ళు కూడా స్పెట్స్ యూస్ చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సో ఎందుకని ఆ ప్రాబ్లం వస్తుంది అంటారు? అంటే ఈ మధ్య మనం పిల్లల్ని ఎక్కువగా గమనిస్తే మొబైల్ ఫోన్స్, టీవీస్కి బాగా అతుక్కుపోతూ ఉన్నారు. సో దీనివల్ల ఏమైనా ఐసైట్స్ తొందరగా రావడానికి అవకాశం ఉందంటారా? సో లెస్ దాన్ 2 yearsకి అసలు నో స్క్రీన్ టైం అంటారు. అంటే ఫోన్స్ కానీ ఇది కానీ చూపించకూడదు. మనం ఏంటంటే ఫుడ్ స్పీడ్గా తింటారని లేకపోతే ఎక్కువ తింటారని దానివల్ల మనం ఫోన్ కానీ టీవీ కానీ పెట్టేసి వెళ్ళిపోతాం. అండ్ 2 to 5 years వయసు వాళ్ళకి గంట ఎక్కువ స్క్రీన్ టైం ఉండాలి. అండ్ ఆ స్క్రీన్ టైం కూడా మనం సూపర్వైజ్ చేయాలి. వాళ్ళు ఏం చూస్తున్నారు ఏంటి అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ 5 years అండ్ అబవ్ వాళ్ళకి లెస్ దాన్ 2 hours అండ్ యాక్టివిటీస్, అదర్ యాక్టివిటీస్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఫిజికల్ యాక్టివిటీ, స్లీప్ కూడా అడిక్వేట్గా 8 to 9 hours అండ్ దాన్ని బట్టి టీవీ టైం స్క్రీన్ టైం బ్యాలెన్స్ చేసుకోవాలి.
సో ఒకవేళ దీనికంటే ఎక్కువ ఉంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యకట్టా కూడా లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అవుతుంది. మేడం చూస్తున్నాం ఇప్పుడు 5th క్లాస్ నుంచి లేదంటే 6th క్లాస్ నుంచే ఐఐటి ప్రిపరేషన్లు అని చెప్పి పిల్లలపై ఒక రకమైన భారం పడుతూ ఉంది. సో అసలు ఈ అంటే రోజు గేమ్స్ ఆడటం వల్ల పిల్లల్లో మానసిక ఎదుగుదల ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఎంతసేపు బయట అంటే అవుట్డోర్ గేమ్స్ ఆడటం వల్ల ఆ పిల్లల్లో మానసిక ఎదుగుదల ఉంది అంటారు. అసలు ఎంతసేపు రోజు మనం ఆ టైం అనేది కేటాయించాలంటారు? జనరల్గా 2 to 3 hours ఆడాలండి. అట్లీస్ట్ 1 hour మోడరేట్ టు ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి మినిమం. సో 2 to 3 hours ఇస్ ద రికమెండెడ్ ప్లే టైమ్. సో కంపల్సరీ ఆ ప్లే టైమ్ ఏమో ఉండాలి, అప్పుడే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ ఉంటుంది మనకి. మనం చూస్తుంటాం పిల్లలు చాలామంది కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు, కానీ హోంవర్క్ అనేసరికి చాలా మారం చేస్తూ ఉంటారు. బట్ ఒకసారి కూర్చుంటే 1 hourలో హోంవర్క్ అనేది ఫినిష్ చేస్తుంటారు, కానీ ఆ 1 hour కూర్చోబెట్టడం అనేది తల్లిదండ్రులకు నిజంగా ఒక బిగ్ టాస్క్ అనే చెప్పాలి. సో అటువంటి పిల్లల్లో మార్పు రావాలి, వాళ్ళు ఆ హోంవర్క్ అనేది ఈజీగా చేయాలంటే మీరు తల్లిదండ్రులకు ఇచ్చే సలహా ఏంటి? సో హోంవర్క్ అనేది జనరల్గా యాక్టివిటీ ఫామ్ అవుతే జనరల్గా పిల్లలు ఇష్టపడతారు. సో హోంవర్క్ అంటే జస్ట్ రాయడం కంటే యాక్టివిటీ ఫామ్లో ఉన్న హోంవర్క్ వాళ్ళకి మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. అండ్ హోంవర్క్ అనేది లైక్ ఎప్పుడు మోటివేట్ చేయాలి పిల్లల్ని ఈ కంప్లీట్ చేయడం వల్ల. అండ్ యూ షుడ్ నాట్ మనం ఏంటంటే ఫుడ్ అయ్యకట్ట ఫేవర్ ఇవ్వకూడదు, జంక్ ఫుడ్కి అయ్యకట్ట ఇవ్వకూడదు. సో హోంవర్క్ ఈ హోంవర్క్ చేస్తే ఈవేళ లైక్ పాజిటివ్గా మనం లైక్ గేమ్స్ అయ్యకట్ట పాజిటివ్గా మనం తీసుకెళ్ళడం, అలా పాజిటివ్గా మనం ఫుడ్ అనేది జంక్ ఫుడ్ అయితే కంపల్సరీ అవాయిడ్ చేయాలి. అంటే చాక్లెట్ ఇస్తాను, కేక్ కొనిస్తాను, ఐస్ క్రీమ్, సో ఈ అవాయిడ్ చేయాలి మనం. మేడం ఎక్కువగా పిల్లల్లో మానసికంగా ఎదుగుదల అనేది ఉండాలి అంటే, మెంటల్ ఎబిలిటీ పెరగాలి అంటే ఏం చేయాలంట? మెంటల్ ఎబిలిటీ అంటే మనం ఓవరాల్ చైల్డ్ గ్రోత్ అనేది నాట్ ఓన్లీ స్టడీస్, సో ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలి. సో ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్పీచ్ అండ్ క్లాస్లో వెళ్తే ద వే ద చైల్డ్ ఈస్ ట్రైన్డ్ అవి కూడా ఇంపార్టెంట్ అండి. మేడం నెక్స్ట్ చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అంటే ఆ బ్యాగ్స్ మనం చూస్తూ ఉంటాం మేడం. నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే అంత వెయిట్ వేసుకొని పిల్లలు స్కూల్స్కి వెళ్తూ ఉన్నారు. సో జాతీయ విద్యా విధానంలో మీరు ఇందాక చెప్పినట్టు ఆ స్కూల్ బ్యాగ్కు సంబంధించి కూడా ఒక పరిమితి అయితే పెంచారు, కానీ చాలా స్కూల్ యాజమాన్యాలు అవి పాటించట్లేదు అనేది మనందరికీ తెలిసిన విషయమే. నిజంగా అంత బరువు మోయటం వల్ల పిల్లలకు వెన్నుముక సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? యూనియన్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ 2016 గైడ్లైన్స్ ప్రకారం క్లాస్ 1వ తరగతి నుంచి 2వ తరగతి చదువుకునే పిల్లలు 1.5 kg బరువు కంటే ఎక్కువ స్కూల్ బ్యాగ్ తీసుకెళ్ళకూడదు. 3 నుంచి 5 తరగతుల వాళ్ళు 2 నుంచి 3 kg బ్యాగ్ వరకు పరిమితం. అండ్ 5th నుంచి 8th క్లాస్ వరకు 4 kg, 8th 9th 4.5 అండ్ 10th క్లాస్ పిల్లలు 5 kg. సో ఈ గైడ్లైన్స్ ఇచ్చారు. అండ్ జనరల్గా చైల్డ్ వెయిట్ కంటే 10% కంటే ఎక్కువ స్కూల్ బ్యాగ్ ఉండకూడదు. మేడం అదేవిధంగా చూస్తున్నాం స్కూల్కి వెళ్ళటము ఇదంతా ఒక టాస్క్ అయితే చాలామంది పిల్లలు అంటే ఇప్పుడు మనం సీజన్స్ మారుతూ ఉంటాయి, రెయినీ సీజన్, వింటర్ సీజన్, క్లాతింగ్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? సో మనం లైట్ వెయిట్ కాటన్ క్లాత్స్ ఇస్ ప్రిఫరబుల్ అండి. దానివల్ల గాలాడడం అయికట్ట జరుగుతుంది. అండ్ ఈ ఎస్పెషలీ రెయినీ సీజన్లో మనం అప్ టు ఆర్మ్స్ ఫుల్ లెగ్స్ కవర్ చేయాలి, ఎందుకంటే డెంగ్యూ వైరల్ జ్వరాలు చాలా వస్తాయి ఈ రెయినీ సీజన్లో. సో ఆ మస్కిటో బైట్స్ అయికట్ట ప్రివెంట్ చేయడానికి సో ఫుల్ క్లోత్స్, ఫుల్ హ్యాండ్ అండ్ క్లోత్స్ వేసుకోవాలి. మేడం అదేవిధంగా స్కూల్ బస్సులో పిల్లలు వెళ్తూ ఉంటారు. సో అటువంటి టైంలో అంటే ట్రావెలింగ్ టైంలో పిల్లలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? స్కూల్ బస్ కంపల్సరీ స్కూల్ బస్తో పాటు ఒక ఆయమ్మ ఉండాలండి. సో స్కూల్ బస్సు ఎక్కేటప్పుడు దించేటప్పుడు వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ స్కూల్ నెంబర్ ఆఫ్ పిల్లలు దెన్ నెంబర్ ఆఫ్ సీట్స్ బట్టి తక్కువ ఉండాలి, అది ఇంపార్టెంట్. మేడం చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనకు లైవ్లో ఒక పేరెంట్ కమెంట్ చేశారు, స్కూల్కి వెళ్ళిన తర్వాత బాబు ఆర్ పాప నిద్రపోతూనే ఉంటారంట. ఎన్నిసార్లు ఎంత అంటే అక్కడ ఉన్న టీచర్స్ ట్రై చేసినా కానీ వాళ్ళు స్లీప్ మోడ్లోకే వెళ్తూ ఉన్నారంట. సో కారణం ఏంటంటారు?
అంటే మనం రాత్రి పడుకునే టైం బట్టి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇందాక మనం మీరు రాత్రి లేట్గా పడుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ నిద్ర టైము లేట్గా లెగడం, ఆ స్కూల్లో పడుకోవడం అయికట్టా జరుగుతాయి. సో మనం తొందరగా సాయంత్రం 7 o'clock అలా అన్నం పెట్టి 8 o'clock అలా పడుకోబెడితే వాళ్ళు స్కూల్ టైంకి సెట్ అవుతారు, లేకపోతే స్కూల్కి వెళ్ళి పడుకుంటారు. మేడం మరొక కామెంట్ మనం చూస్తే ఆ పిల్లాడు ఒక 6 years ఉన్న బాబు కూడా తన ఫుడ్ తను తినడు, ఇప్పటికీ కూడా ఫుడ్ ఫీడింగ్ చేయాల్సి వస్తుంది. సో అటువంటి పిల్లల్లో మార్పు రావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో ఏంటంటే సంవత్సరం వయసు పిల్లోడికి ఏంటంటే మనం మదర్ ఏం తింటున్నారో అన్నీ పెట్టాలి. అండ్ 2 years 3 years పిల్లలకి ఏంటంటే మనం తక్కువ తిన్నా పర్లేదు, వాళ్ళు తినేటట్టు ట్రైన్ చేయాలి. కొంచెం తిన్నా వాళ్ళకి స్పూన్ ఇచ్చి ట్రైన్ చేస్తూ ఉంటే అది అలవాటు అవుతుంది ఆటోమేటిక్గా. వాళ్ళు తినట్లేదని మనం పెడతా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ట్రైన్ అవ్వదు. మేడం అసలు పిల్లల్ని స్కూల్లో ఎంత సమయం ఉంచాలి? అంటే చాలామంది తల్లిదండ్రులు మనం చూస్తుంటాం, స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత జస్ట్ ఒక 1 hour రిలాక్స్ అవ్వగానే ఇమీడియట్గా ట్యూషన్స్ అంటూ మళ్ళీ ట్యూషన్కి పంపిస్తూ ఉంటారు. సో అసలు స్కూల్లో ఎంత సమయం ఉండాలి, వాళ్ళ హోంవర్క్ అసలు ఎంత సమయం కేటాయించాలంటారు? నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ప్రకారం 5 నుంచి 5.5 hours వరకు వాళ్ళకి ఎవ్రీడే మండే టు ఫ్రైడే స్కూల్ ఉండాలి. మనకి టోటల్లీ 365 days ఉంటే 220 days వర్కింగ్ డేస్, దాంట్లోని 20 days యాక్టివిటీస్ ఈవెంట్స్కి కట్ట, అండ్ అదర్ 20 days పరీక్షలు, దాని రిలేటెడ్ అసైన్మెంట్స్ వాటి కోసం అదర్ 20 days. సో రిమైనింగ్ 180 days షుడ్ బి వర్కింగ్ అండ్ 29 టీచింగ్ అవర్స్ ఉండాలండి పర్ వీక్. మేడం మార్నింగ్ మనం పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి అంటే ఇప్పుడు వింటర్ సీజన్ ఉంది, తర్వాత వచ్చేది కూడా మనకు రైనీ సీజన్, నెక్స్ట్ వింటర్ సీజన్ వస్తుంది. సో చన్నీళ్ళు వేడి నీళ్ళు ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోతూ ఉంటుంది. అంటే ఎక్కువ పిల్లలకు వేడి నీళ్ళు యూజ్ చేయడం కూడా మంచిది కాదు అంటారు. అట్ ది సేమ్ టైం మేడం చాలామంది మనం వింటున్న టాక్ నార్మల్గా మనము గీజర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది ఏమైనా ప్రభావం ఉంటుందా? గీజర్స్ వల్ల ఏం ప్రభావం ఉండదండి. గోరువెచ్చని నీళ్ళు ఉపయోగించడం మంచిది. ఈధర్ చన్నీళ్ళు కాదు, అలానే హాట్ వాటర్ కూడా మంచిది కాదు. సో గోరువెచ్చని నీళ్ళు సరిపోతాయండి పిల్లలకి స్నానానికి. మేడం ఇందాక మీరు చెప్పినట్టు బ్యాగుల బరువుకి సంబంధించి చెప్పారు. సో పిల్లలందరూ కూడా ముందుకు వంగిపోయినట్టు ఉంటున్నారు. ఈ నడకకి సంబంధించి అంటే నార్మల్గా పెద్దవాళ్ళకు వాకింగ్ అని చెప్తుంటారు, పిల్లలకు కూడా రోజు వాకింగ్ ఉండాలంటారా? లేదు వాళ్ళు ఆడే గేమ్స్ వాళ్ళ యాక్టివిటీస్తో ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి సరిపోతాయంటారు? ఒక స్కూల్ బ్యాగ్స్ బరువు వల్ల ఏంటంటే వెన్నుపూస భుజం ట్రైన్ అవ్వడం వల్ల వాళ్ళకి పోస్చర్ డిఫెక్ట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. కంపల్సరీ ఏంటంటే బ్యాగ్స్ అనేది మోర్ దెన్ 15% వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ రీసెర్చ్లో మనకు తెలుస్తుంది 15% కంటే ఎక్కువ వెయిట్ స్కూల్ బ్యాగ్స్ తీసుకెళ్లే వాళ్ళు ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఏంటి మనం ఎలా తెలుసుకుంటామంటే భుజం మీద ఎర్రగా కందిపోయి ఉండడం, లేదంటే నొక్కునప్పుడు నిప్పుగా ఉండడం, మూమెంట్స్ అయి కట్ట తక్కువ ఉండడం, రిస్ట్రిక్టెడ్గా ఉండడం, వీటిలో ఐడెంటిఫై చేస్తాం. కాబట్టి ఎప్పుడైనా స్కూల్ బ్యాగ్ తీసుకెళ్తున్నప్పుడు 2 straps వేసుకుని తీసుకెళ్ళాలి, అండ్ ఆ స్ట్రాప్స్ మెత్తగా లైట్గా ఉండాలి. అండ్ ఈ ప్రివెంట్ చేయడానికి ఏంటంటే మనం స్కూల్ అయి కట్ట రెగ్యులర్ టైం టేబుల్ ప్రకారం పుస్తకాలు పెట్టడం బ్యాగ్లో, అండ్ లూజ్ పేపర్స్ బుక్స్ అయి కట్ట థిన్ బుక్స్ ఉండడం, అండ్ స్కూల్లో కూడా షెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తే అక్కడ కొన్ని బుక్స్ పెట్టుకోవడం వల్ల స్కూల్ బ్యాగ్స్ లిమిట్ తగ్గుతుంది. మేడం నార్మల్గా పెద్దవాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగోపోతే ఈజీగా చెప్పగలుగుతారు, కానీ పిల్లలకు వచ్చేసరికి చెప్పటం అనేది చాలా కష్టం అవుతుంది. సో అటువంటి పిల్లలు అంటే ఒక 2 to 3 daysలోనే మనం ఏం చేస్తాము, మన నెగ్లిజెన్సీ వల్ల అది సివియర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎలా గమనించాలంటారు? అది ఫీవర్కి సంబంధించి కావచ్చు. సో మన న్యూబార్న్ పిల్లల్లో అంటే పెద్ద సైన్స్ అని ఉండదు. సో మనం ఎలా తెలుసుకుంటాం? సో రోజు పాలు తీసుకునే బేబీ ఈవేళ తక్కువ ఫీడ్ తీసుకున్నా, అంటే డల్గా ఉన్నా, లేకపోతే యూరిన్ రోజుకి 7-8 సార్లు పాస్ చేయాలి నార్మల్గా అవుతాయి, యూరిన్ తక్కువ పోయడం వల్ల. సో ఇవన్నీ జస్ట్ క్లూస్ అండి. ఇవన్నీ అంటే రోజు కాకుండా నార్మల్గా కంట అబ్నార్మల్గా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గర సంప్రదించాలి. మేడం చూస్తుంటాం పిల్లలకి నార్మల్గా ఈ అంటే పాలు తాగాలి అంటే రకరకాల పదార్థాలు మార్కెట్లోకి వచ్చి ఉన్నాయి. బోర్నవిటా కావచ్చు, కాంప్లెక్స్ అని రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ నిజంగా పిల్లలకి అవసరమా, లేదు ఏదైనా ఒక న్యూట్రిషన్ పౌడర్ అనేది ఓన్గా మదర్స్ ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అంటారు? బోర్నవిటా ఇవన్నీ షుగర్ కంటెంట్ ఉంటుందండి, అవన్నీ మంచి కాదు. యాక్చువల్లీ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఏది మంచిది కాదు. అండ్ ఇప్పుడు సెల్లాక్ అంటాం, ఆల్ ద దిస్ ఐటమ్స్ రాదర్ దెన్ యూ కెన్ ప్రిపేర్ ఇన్ ద హోమ్.
ఎందుకంటే ఎడిటివ్స్ స్టోరేజ్కి గట్రా ఎడిటివ్స్ యూస్ చేస్తారు లాంగ్ టైం షెల్ఫ్ లైఫ్ ఉండడానికి. సో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ ఫుడ్ని. పప్పులై గట్రా మిక్స్ చేసుకుని ఇంట్లో ప్రిపేర్ చేస్తే దాని అంత న్యాచురల్ ఫుడ్ ఇంకోటి ఉండదు. సో అది పాలల్లో కల్పించడం వల్ల పిల్లలకి మేడం బోన్స్ సంబంధించి అంటే పిల్లలు ఆడుతూ ఉంటారు, సో ఆడేటప్పుడు కింద పడటం అనేది సహజం. సో ఈ బోన్కి సంబంధించి కానీ వాళ్ళ శారీరక ఎదుగుదల కానీ బాగుండాలి అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు? సో బోన్ సంబంధించి మిల్క్ ప్రోడక్ట్స్ వల్ల కాల్షియం వస్తుంది. సో 2 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి 2.5 కప్స్ మిల్క్ సఫిషియంట్ అండి. అదే పాలు ఎక్కువ తాగినా బ్లడ్ తక్కువ అవుతుంది, ఎనీమియా అంటే బ్లడ్ తక్కువ అవడం వల్ల దానివల్ల కూడా. సో అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ మిల్క్ అయ్యకట్ట తాగాలి. మిల్క్ తాగలేని వాళ్ళకి పన్నీర్, కర్డ్ లేకపోతే రైతా ఇవన్నీ దీంట్లో కాల్షియం ఉంటుంది, దానివల్ల బోన్ స్ట్రెంథనింగ్ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు. చూశారు కదా, అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి చదువుతో పాటు ఆరోగ్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని ప్రశాంతి గారు చెప్తున్నారు. అదేవిధంగా ఒక మంచి డైట్ అనేది ఫస్ట్ ఫాలో అయితే పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళ యాక్టివిటీస్ అనేవి సెట్ అవుతాయని చెప్తున్నారు. అదేవిధంగా స్క్రీన్ టైమింగ్, ఇప్పుడు చాలామంది పిల్లలు ఎదుర్కొనే సమస్య స్క్రీన్ టైమింగ్ అని. ఎంత స్క్రీన్ టైం తగ్గిస్తే పిల్లల్లో మానసిక ఎదుగుదల అంతగా ఉంటుందని చెప్తున్నారు. సో పిల్లలను మోటివేట్ చేసి స్కూల్కి పంపించడం అనేది తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకోవాలి. స్కూల్లో టీచర్స్ కూడా పిల్లలను గమనిస్తూ ఉంటేనే పిల్లల ఎదుగుదల అనేది బాగుంటుంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సలహాలు సూచనలు హెచ్ఎంటీవీ స్టూడియోకి వచ్చి ఇచ్చినందుకు. ఇది ఇవాల్టి హలో డాక్టర్. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ హెల్త్.